వెల్కమ్ టు వెంకటేశ్వర అకాడమీ కర్నూలు. లాజిక్ జీకే కరెంట్ స్టార్ట్ అండి. గత 14 సంవత్సరాలుగా నేను జీకే కరెంట్ క్లాసులు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ చెప్తూ ఉన్నాను. ఈ రోజు మనము ఒక ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ టాపిక్ గురించి చర్చిద్దామండి. దాని పేరు ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్. యునెస్కోకు చెందినటువంటి ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనే సంస్థకు సంబంధించి చెప్పుకుందామండి. ICH దాని ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ అనే సంస్థ. ఈ సంస్థ ఏర్పాటు చేసింది 2003లో ఏర్పాటు చేశారు. ఎవరు ఏర్పాటు చేశారంటే యునెస్కో అనే సంస్థ ఏర్పాటు చేస్తున్నారు. యునెస్కో అనగా యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్, అంటే ఐక్యరాజ్య సమితి విద్య వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థగా మనము చెప్పుకోవచ్చు. ఈ సంస్థ ఏ వేదిక ఇస్తుందంటే మనము జనరల్గా ఉదాహరణకు చెప్పుకోవాలి అంటే 1 పండుగలు, 2 నాట్యాలు, 3 క్రాఫ్ట్స్, 4 సాహిత్యము, 5 సంగీతము, 6 వంటలు, పాకశాస్త్రం సంబంధించి మొదలగునవి మనము చెప్పవచ్చు. ఈ సంస్థ మొదటి సమావేశం 2006లో ఈ యొక్క సంస్థ మొదటి సమావేశము 2006లో అల్జీరియా దేశంలో జరిగింది. అల్జీరియా అనే దేశంలో జరిగితే ఈ సంస్థ యొక్క 20వ సమావేశము మన భారతదేశంలో జరుగుతుందండి. సంస్థ యొక్క 20వ సమావేశము భారతదేశంలో 2025 డిసెంబర్ 8 నుండి 13 వరకు జరిగిందండి. ఎవరి అధ్యక్షత జరుగుతుంది ఈ సమావేశం అంటే విశాల్ వి శర్మ అధ్యక్షతన లేదా చైర్మన్షిప్ ఈ యొక్క సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ విశాల్ వి శర్మ అనే వ్యక్తి యునెస్కోలో భారత రాయబారిగా పనిచేస్తున్నాడండి. విశాల్ వి శర్మ యునెస్కోలో భారత రాయబారిగా పనిచేస్తున్నాడు. ఈ యొక్క 20వ సమావేశంలో పాల్గొన్న దేశాలు మొత్తం 80 అండి. 20 దేశాలు పాల్గొంటున్నాయి. అంతేకాక ఈ 80 దేశాలు ప్రతినిధులు ఎన్ని సైట్స్ కోసం గుర్తింపు కోసం ప్రయత్నం చేస్తున్నారంటే 65 సైట్స్ కోసం గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సంస్థ ఇంటాంజిబుల్ కల్చరల్ ఆర్గనైజేషన్ కల్చరల్ హెరిటేజ్ అనే సంస్థ ఇప్పటి వరకు మన భారతదేశంలో ఎన్నింటికి గుర్తింపునిచ్చిందంటే మొత్తము 16ంటికి గుర్తింపునిచ్చింది. ఈ సంస్థ మొదటిసారిగా 2008లో 3ంటికి గుర్తింపునిచ్చిందండి. 1 వేద సాంప్రదాయానికి, వేద పఠన సాంప్రదాయం, 2 రామ్లీలా, 3 కుటియాటము ఇది కేరళ సంబంధించిన నాట్యంగా చెప్పవచ్చు. అయితే ఈ సంస్థ 2023లో సాంస్కృతిక విభాగంలో
గార్భ గార్భ జానపద నృత్యం గుజరాత్ గుర్తింపునిచ్చింది. ఇది 15వ సైట్ గా మనము చెప్పుకోవచ్చు. 2025లో 16వ సైట్ గా 16వదిగా గుర్తింపు పొందినది దీపావళి పండగ. ఇక దీపావళి పండగ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి భారతీయులు జరుపుకునే పండుగ కాబట్టి దీనికి ఇంపార్టెన్స్ ఇస్తూ 2025 డిసెంబర్ 10న దీనికి గుర్తింపునివ్వడం జరిగింది. ఇకపోతే మనం తీసుకున్నట్లయితే 2025లో ఈ యొక్క సంస్థ యునెస్కో సంస్థ గుర్తింపు పొందినటువంటి ఇంపార్టెంట్ మనం ఒకసారి చూసినట్లయితే ఏప్రిల్ 18, 2025న మెమోరీ ఆఫ్ ది వరల్డ్ హిస్టరీలో మెమోరీ ఆఫ్ ది వరల్డ్ రిజిస్టర్లో 2 పుస్తకాలకు ఇంపార్టెన్స్ ఇచ్చిందండి, గుర్తింపునిచ్చింది. ఒకటి భగవద్గీత, 2 నాట్యశాస్త్రం. ఒకటి భగవద్గీత, 2 నాట్యశాస్త్రం. భగవద్గీతను రాసింది వేదవ్యాసుడు. ఇది అందరికీ తెలిసిందే. మనకు నాట్యశాస్త్రం గురించి మనం చూసినట్లయితే ఈ నాట్యశాస్త్రానికి సంబంధించి ఈ రాసిన పుస్తకము రచయిత పేరేమంటే భరత మహర్షి. ఈ 2 పుస్తకాలు క్రీస్తు పూర్వం నాటువంటి ప్రజెంట్ క్రీస్తు శకానికి సంబంధించిన పుస్తకాలు కావు. ఈ నాట్యశాస్త్రం అనేది భరత మహర్షి రాశాడు. దేని విధంగా ఏ నాట్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాశారంటే ఇది భరతనాట్యానికి సంబంధించినటువంటి పుస్తకం. భరతనాట్యం భరతనాట్యం ఏ రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిందంటే మనకు తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. భరతనాట్యము తమిళనాడు రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచింది. ఈ భరతనాట్యము క్రీస్తు పూర్వము 400 సంవత్సరాలు నాటిదండి. ఈ భరతనాట్యాన్ని అభివృద్ధి చేసిన వ్యక్తులు ఎవరంటే అభివృద్ధి చేసినది ఆధునిక యుగంలో అభివృద్ధి చేసినది పొన్నయ్య పిళ్ళై సోదరులు. ఈ యొక్క భరతనాట్యాన్ని ఆధునిక యుగంలో అభివృద్ధి చేసినది పొన్నయ్య పిళ్ళై సోదరులు. వీళ్ళు తంజావూరుకు చెందిన తమిళనాడులోని తంజావూరుకు చెందిన వారు. ఈ యొక్క నాట్యానికి భరతనాట్యానికి గౌరవాన్ని తెచ్చిన మహిళ ఎవరంటే రుక్మిణీదేవి అరుండాల్. భరతనాట్యానికి గౌరవాన్ని తెచ్చిన మహిళను మనం తీసుకున్నట్లయితే రుక్మిణీదేవి అరుండాల్. మళ్ళీ ఈ యొక్క భరతనాట్యం అనేది ఇటీవల మనకు 2024లో తెలంగాణ డిఎస్సిలో ఒక క్వశ్చన్ వచ్చిందండి. ఆ క్వశ్చన్ ఏంటంటే 2024లో వైజయంతిమాల మరియు పద్మా సుబ్రహ్మణ్యం వైజయంతిమాల మరియు పద్మా సుబ్రహ్మణ్యం ఈ ఇద్దరికి 2024లో భారత ప్రభుత్వం పద్మ విభూషణ్ అవార్డు ఇచ్చిందండి. ఇది కరెంట్ అఫైర్స్ కింద అడిగితే 2024 తెలంగాణ డిఎస్ ఏమని అడిగాడంటే ఈ పద్మా సుబ్రహ్మణ్యము ఏ నాట్యంలో ప్రసిద్ధిగాంచింది అని అడిగాడండి. సో పద్మా సుబ్రహ్మణ్యం ఒకటి భరతనాట్యానికి సంబంధించి, అదేవిధంగా వైజయంతిమాల తీసుకున్నట్లయితే భరతనాట్యము అండ్ మోహిని అట్టానికి సంబంధించి 2 డాన్సులకు ఈమె ప్రసిద్ధిగాంచింది. కానీ క్వశ్చన్ అడిగింది పద్మా సుబ్రహ్మణ్యము ఏ నాట్యంలో ప్రసిద్ధిగాంచింది అని అడిగాడు. ఇకపోతే ఏపీ డిఎస్సిలో తీసుకున్నట్లయితే ఇది నాట్యం గురించి మనం తీసుకున్నట్లయితే
ఏపీడిఎస్సిలో 2025లో క్వశ్చన్ అడిగాడండి. ఆ క్వశ్చన్ ఏంటంటే ఒడిస్సీ నాట్యంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు అని అడిగాడు. ఒడిస్సీ డాన్స్ లో, ఒడిస్సీ అనే సాంప్రదాయ నృత్యంలో ప్రసిద్ధిగాంచిన వ్యక్తులు. ఎందుకు అడిగాడు ఈ క్వశ్చన్ అంటే 2025 ఒడిస్సీ నృత్యానికి సంబంధించిన వ్యక్తి ఒకతను చనిపోయాడండి. అతని పేరే మాయాథార్ రౌత్. ఇతని మోడర్న్ ఆధునిక ఒడిస్సీ పితామహుడు అని పిలుస్తారంట. ఇది 2018 ఏప్రిల్ 18, 2025 ప్రపంచ వారసత్వ దినంగా కూడా జరుపుకుంటాం మనము ఈ యొక్క రోజును. నెక్స్ట్ రెండవది కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే నవంబర్ 1, 2025 క్రియేటివ్ సిటీస్ ఆఫ్ గ్యాస్ట్రానమీ, క్రియేటివ్ సిటీస్ ఆఫ్ గ్యాస్ట్రానమీ దీంట్లో అంటే ముఖ్యంగా ఇది వచ్చేసి వంటలకు సంబంధించినటువంటి ఇది ఈ యొక్క వంటలకు సంబంధించిన వాటిని గుర్తింపునిస్తుంది. 2025 నవంబర్ 1న ఈ క్రియేటివ్ సిటీస్ లో భాగంగా ఏ దానికి గుర్తింపునిచ్చిందంటే లక్నో నగరానికి గుర్తింపునిచ్చింది. లక్నో ఇది ఉత్తరప్రదేశ్ రాజధాని అండి. లక్నోకు గుర్తింపునిచ్చింది. ఈ లక్నోలో ఉన్నటువంటి 3 ప్రఖ్యాత వంటకాలకు గుర్తింపునిచ్చింది. ఒకటి గలౌటీ కబాబ్, 2 అవధ్ బిర్యానీ, 3 వచ్చేసి మఖన్ మలాయ్. మూడింటికి గుర్తింపునిచ్చింది. నవంబర్ 1, 2025 క్రియేటివ్ సిటీస్ ఆఫ్ గ్యాస్ట్రానమీ అనేది విభాగంలో అంటే వంటలకు సంబంధించిన విభాగంలో ఈ లక్నో నగరానికి గుర్తింపునిచ్చింది. ఈ ఉత్తరప్రదేశ్ రాజధాని లక్నో. ఈ లక్నోలో ఉన్నటువంటి ప్రఖ్యాతిగాంచిన వంటకాలు గలౌటీ కబాబ్ ఒకటి, అవధ్ బిర్యానీ ఒకటి, మఖన్ మలాయ్ అని మనము 3ని మనము చెప్పుకోవచ్చు. ఇకపోతే ఇంకొకటి నవంబర్ 26, 2025 యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారండి. అంబేద్కర్ సంబంధించిన ఒక అంబేద్కర్ విగ్రహాన్ని యునెస్కో ప్రధాన కార్యాలయంలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది అంటే ప్యారిస్ లో ఉందండి. రాజధాని ఫ్రాన్స్ దేశ రాజధాని ప్యారిస్ నగరంలో యునెస్కో ప్రధాన కార్యాలయం అని చెప్పవచ్చు. ఇకపోతే యునెస్కో గురించి మనం ఒకసారి చూసినట్లయితే యునెస్కో అంటే మనం చెప్తున్నాము యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్, కల్చరల్ ఆర్గనైజేషన్, ఐక్యరాజ్య సమితి విద్యా, వైజ్ఞానిక మరియు సాంస్కృతిక సంస్థ అని చెప్పవచ్చు. ఈ సంస్థ ఏర్పడింది 1945 నవంబర్ 16న ఏర్పడిందండి. దీని ప్రధాన కార్యాలయం ఎక్కడుందంటే ప్యారిస్ అండి. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్. ప్రస్తుతం ఈ సంస్థ యొక్క డైరెక్టర్ జనరల్ ఎవరున్నారంటే ఖాలిద్ ఆల్ అనానీ. మరి ఏ దేశం చెందిన వ్యక్తి అంటే ఈజిప్ట్ దేశానికి చెందిన వ్యక్తి. ఇతను 11వ డైరెక్టర్ జనరల్ గా అక్టోబర్ 6, 2025 ప్రమాణ స్వీకారం చేశారు. ఇకపోతే మనం తీసుకున్నట్లయితే ఫ్రాన్స్ అంటున్నాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అంటున్నాం. ఫ్రాన్స్ రాజధాని ప్యారిస్ అంటే ఫ్రాన్స్ యొక్క కరెన్సీ యూరో.
యూరో కరెన్సీ. ఫ్రాన్స్ యొక్క అధ్యక్షుడు ఎవరంటే ఇప్పుడు ఇమాన్యుయల్ మెక్రాన్. ఈ యొక్క ఇమాన్యుయల్ మెక్రానే 2024 75వ గణతంత్ర దినోత్సవ వేడుకల ముఖ్య అతిథి. అదే 76వ గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిని తీసుకున్నట్లయితే ప్రభావో సుబయాంతో. ఇతను ఇండోనేషియా అధ్యక్షుడు. అలాగే మొదటిది 1950లో జరుపుకున్నాము. మొదటిది గణతంత్ర దినోత్సవం యొక్క ముఖ్య అతిథి తీసుకున్నట్లయితే మనము సుకర్నో, ఇండోనేషియా. సో ఈ విధంగా మనం ఫ్రాన్స్ అన్నాము, ఫ్రాన్స్ కరెన్సీ యూరో అంటున్నాము, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మెక్రాన్ అంటున్నాము. 2070 గణతంత్ర రోజు ముఖ్య అతిథిగా ఇతను హాజరయ్యాడు. అలాగే 76వ గణతంత్ర నుంచి ముఖ్య అతిథిగా ప్రభావో సుబయాంతో ఇండోనేషియా హాజరయ్యాడు. అలాగే 1950లో మొదటి గణతంత్ర దినోత్సవాల ముఖ్య అతిథిగా సుకర్నో, ఇండోనేషియా హాజరయ్యని మనము చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ సంస్థను మనం తీసుకున్నట్లయితే ఇప్పటి వరకు మొత్తము ఈ సంస్థ ముఖ్య ఉద్దేశము ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రాచీన కట్టడాలు, రెండు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్కృతి, మూడు ప్రత్యేకమైనటువంటి స్థలాలు, మరియు నాలుగు సృజనాత్మక నగరాలు. వీటికి ముఖ్యంగా గుర్తింపునిస్తూ వస్తుందండి. అయితే ఈ సంస్థ మొదటిసారిగా 1975 నుండి గుర్తింపుని ఇవ్వడం ప్రారంభించింది. అయితే మన భారతదేశంలో ఇప్పటి వరకు మొత్తము ఎన్ని కట్టడాలకు గుర్తింపునిచ్చిందంటే 44 కట్టడాలకు. మొదటిసారిగా ఫస్ట్ టైం 1983లో 4కి గుర్తింపునిచ్చింది. ఒకటి తాజ్మహల్, రెండు ఆగ్రా కోట, మూడు అజంతా గుహలు, నాలుగు ఎల్లోరా గుహలు. మొదటిసారిగా 1983లో 4కి గుర్తింపునిచ్చింది. అయిపోతే మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి మనం తీసుకున్నట్లయితే మొదటిసారిగా 2021లో రెండు తెలుగు రాష్ట్రాల నుండి 39వ కట్టడంగా రామప్ప దేవాలయం, తెలంగాణ వరంగల్ జిల్లా, తెలంగాణలో ఉందండి. రామప్ప దేవాలయం శివుని దేవాలయం. దీన్ని నిర్మించింది కర్ణాటక చెందిన రామప్ప అనే శిల్పి నిర్మించాడు కాబట్టి దానికి రామప్ప దేవాలయంగా నామకరణం చేయడం జరిగింది. రెండవ కట్టడం దోలవీర. ఇది ఒక స్థలము. ఈ స్థలం ఎక్కడుందంటే గుజరాత్లో ఉందండి. గుజరాత్ ఉంది. ఈ స్థలం క్రీస్తు పూర్వం 2వ శతాబ్దం కాలం నాటిది. హరప్ప కాలం నాటిదని మనము చెప్పుకోవచ్చు. కాకపోతే ఇది 40వ కట్టడం. 2022లో 41వ కట్టడంగా, 2022లో 41వ కట్టడంగా మనకు శాంతినికేతన్
శాంతినికేతన్ అనేది ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన భవనం అండి. కలకత్తాలో రవీంద్రనాథ్ ఠాగూర్ నివసించిన స్థలము. మనం రవీంద్రనాథ్ ఠాగూర్ గురించి తీసుకున్నట్లయితే ఈ 2025 కరెంట్ అఫైర్స్ తీసుకున్నట్లయితే అక్టోబర్ 27, 2025 చైనాలోని బీజింగ్ నగరంలో, చైనా రాజధాని బీజింగ్ లో భారత రాయబార కార్యాలయంలో ఈ రవీంద్రనాథ్ ఠాగూర్ యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించడం జరిగింది, ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పుకోవాలి. కాకపోతే రవీంద్రనాథ్ ఠాగూర్ మనం తీసుకున్నట్లయితే రవీంద్రనాథ్ ఠాగూర్ (1913) ఆసియా ఖండం నుండి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మొట్టమొదటి భారతీయుడిగా మనం చెప్పుకోవచ్చు. ఏ నవల కంటే గీతాంజలి అనే నవలకు. కాకపోతే ఆసియా ఖండం నుండి సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన మహిళ కూడా ఒకరు ఉన్నారండి. ఆమె పేరే హాన్ కాంగ్ అనే మహిళ. ఈమె సౌత్ కొరియా దేశానికి చెందిన మహిళ. ఈమె 2024లో ఈమె చేసిన సాహిత్యం చేసిన సేవలకు గాను ఈమెకు 2024లో నోబెల్ బహుమతి పొందింది సాహిత్యంలో. సో మనం తీసుకున్నట్టు ఆసియా ఖండంలో నోబెల్ బహుమతి పొందిన మొదటి వ్యక్తి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పవచ్చు. అలాగే మొదటి మహిళ అంటే హాన్ కాంగ్, సౌత్ కొరియా చెందిన మహిళ అని మనము ఇక్కడ చెప్పుకోవచ్చు. కాకపోతే ఈ 42వ కట్టడంగా 2022లో 42వ కట్టడంగా మనము కర్ణాటకలోని 3 దేవాలయాలకు మనము గుర్తింపునిచ్చింది యునెస్కో. ఆ దేవాలయాలు అంటే ఒకటి కేశవ దేవాలయము, 2 చెన్నకేశవ దేవాలయము, 3 హొయసలేశ్వర దేవాలయం. ఈ 3 దేవాలయాలను హొయసల రాజులు 11 నుండి 14 శతాబ్దాల మధ్య నిర్మించారు. 2023లో యునెస్కో గుర్తింపునిచ్చిన కట్టడాలు తీసుకున్నట్లయితే 2023లో 43వ కట్టడంగా మొయిదీన్స్, ఇది అస్సాంకు సంబంధించిన కట్టడాలండి. అస్సాం. ఈ మొయిదీన్స్ అనగా అస్సాం రాజులకు సంబంధించిన పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి మట్టి సమాధులు. పిరమిడ్ మట్టి సమాధులు అండి. పిరమిడ్ ఆకారంలో మట్టి సమాధులు. ఇక సాంస్కృతిక విభాగంలో తీసుకున్నట్లయితే
సాంస్కృతిక విభాగంలో గార్బా డాన్స్, గార్బా జానపద నృత్యం, గుజరాత్. సృజనాత్మక నగరాల జాబితాలో సృజనాత్మక నగరాల జాబితాను చూసుకున్నట్లయితే 2 నగరాలకు గుర్తింపునిచ్చినారు. ఒకటి కోజికోడ్. కోజికోడ్ కేరళ సంబంధించిన పట్టణము. ఇది సాహిత్య విభాగంలో గుర్తింపునిచ్చింది, సాహిత్యం. రెండవది వచ్చేసి గ్వాలియర్ యొక్క నగరము మధ్యప్రదేశ్లో ఉన్నది. ఇది సంగీత విభాగంలో గుర్తింపునిచ్చింది. కాకపోతే 2024లో 44వ కట్టడంగా 2024లో 44వ కట్టడంగా మరాఠా మిలిటరీ కోటలు, మరాఠా మిలిటరీ కోటలు అని చెప్పవచ్చు. అంటే శివాజీ మహారాజ్ చెందిన వంశస్థులు ఈ యొక్క మరాఠా మిలిటరీ కోటలను 17 నుండి 19 శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు. ఈ యొక్క మరాఠా మిలిటరీ కోటలు, మరాఠా ల్యాండ్స్కేప్స్ కూడా అనవచ్చు. ఈ యొక్క మరాఠా మిలిటరీ కోటలు మొత్తం ఎన్నింటిని గుర్తింపునిచ్చారంటే 12కి గుర్తింపునిచ్చింది. ఇందులో 11 మహారాష్ట్రలో ఉన్నాయండి, 1 తమిళనాడులో ఉందండి. తమిళనాడు ఒక ఫోర్ట్ వచ్చేసి తమిళనాడులో ఉంది. ఆ తమిళనాడు దాని పేరు జింజీ ఫోర్ట్ అండి. జింజీ ఫోర్ట్ తమిళనాడు అని చెప్పుకోవచ్చు. జింజీ ఫోర్ట్ తమిళనాడు. ఈ విధంగా ఇప్పటి వరకు మన భారతదేశంలో యునెస్కో గుర్తింపునిచ్చిన మొత్తం కట్టడం 44 అయితే, మనము 2021 నుంచి తెలుగు రాష్ట్రాల నుంచి మనం చెప్పుకుంటున్నాము. 2021లో రామప్ప దేవాలయము మరి ధోలవీర, 2022లో శాంతినికేతన్ మరియు కర్ణాటకలోని 3 కట్టడాలు దేవాలయాలు, అలాగే 2023లో మోయిదీన్స్ అనేటువంటి ఈ అస్సాం రాజులకు చెందినటువంటి పిరమిడ్ ఆకారంలో ఉన్నటువంటి మట్టి సమాధులను చెప్పుకోవచ్చు. సాంస్కృతిక విభాగంలో గార్బా డాన్స్ అని చెప్పుకోవచ్చు. అలాగే సృజనాత్మక నగరాల జాబితాలో 2 పట్టణాలను గుర్తింపునిచ్చినటువంటి కోజికోడ్ కేరళ ఉన్నటువంటిది సాహిత్య విభాగంలో. అలాగే గ్వాలియర్ సిటీ మధ్యప్రదేశ్లో ఉందండి. ఇది సంగీత విభాగంలో గుర్తింపునిస్తే 44వ కట్టడంగా మరాఠా మిలిటరీ కోటలు మొత్తం 12కి గుర్తింపునిస్తే ఇందులో 11 మహారాష్ట్రలో ఉన్నాయి, 1 వచ్చేసి తమిళనాడులో ఉంది. దాన్నే జింజీ ఫోర్ట్ అని కూడా మనము చెప్పుకోవచ్చు. ఈ యొక్క యునెస్కో నుండి 2025లో బయటికి వచ్చిన దేశము అంటే వై దొరికిన దేశం అని కూడా చెప్పుకోవచ్చు. వై దొరికిన దేశము నికరాగువా అనే దేశము. 2017లో అమెరికా మరియు ఇజ్రాయెల్ దేశాలు ఈ యొక్క సంస్థ నుండి వైదొలిగినాయని మనము చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ. నచ్చితే లైక్ చేయండి, వీళ్ళతో మీ ఫ్రెండ్స్కు షేర్ చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నాము. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.